పేరు డాక్టర్ యమునా పాఠక్, జాతీయ మహిళా అధ్యక్షురాలుగా విశ్వ హిందూ రక్షా పరిషత్ ఉంటున్నాను. మరి ఈరోజు యాంటీ కరప్షన్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఈరోజు చాలా గణనీయంగా జరిగాయి. మరి చాలా మంది మహిళా మనులు అనేక వారి యొక్క ఫీల్డ్స్ నుంచి వారందరినీ కూడా ఈరోజు ఆహ్వానించి వారిని గణనీయంగా నిజంగా వారిని సత్కరించడం చాలా సంతోషదగ్గ విషయం. కానీ ఎప్పుడు అన్నట్టుగానే మరి మహిళా దినోత్సవం అంటే కేవలం మనకి మహిళా సాధికారత మనం కనుక భారతీయులుగా మనం ప్రస్తావించాలనుకుంటే భారత్ వాజ్ ఆల్వేస్ అన్ ఎంపవర్డ్ నేషన్ అండ్ ఆల్వేస్ మనకి ఎంపవర్మెంట్ అంటే ప్రీ వేదిక్ టైమ్స్ నుంచి కూడా భారతదేశంలో మనకున్న మాతృశక్తులకు మనకి సాధికారతతోనే మన ప్రస్థానం మొదలైంది. కాబట్టి ఈరోజు అందరూ చెప్పినట్టుగా హనుమంతుల వారికి ఆయన బలం తెలియనట్టుగా ఎవరైనా పొగిడితేనే ఆయన ఒక శక్తియుక్తుల గురించి వారికి తెలిసినట్టుగా ఈరోజు మన మాతృశక్తులకు కూడా వారి యొక్క శక్తిని తెలుసుకోవాల్సిన అవసరం ఈరోజు ఆసన్నమైంది. మన దేశ వారసత్వంలోనే మన డిఎన్ఏలోనే వీర వనితలు వీర మాతలు పుట్టిన డిఎన్ఏ మనది. కాబట్టి జీజాబాయి తీసుకోండి, అలాగే మీరు తీసుకుంటే అనేక మంది మహిళా మనులు మాతృశక్తులుగా మహిళా మనులుగా నారీ శక్తులుగా వాళ్ళు వీరోచితంగా ఆ రోజు దేశం కోసం ధర్మం కోసం పోరాటం చేశారు. శత్రువులను గజగజ వణికిచ్చారు. మాతృదేశం కోసం ప్రాణ త్యాగానికైనా వెనకడలేదు. చంటి బిడ్డలను కూడా పెట్టుకొని వీరోచితంగా పోరాటం చేసిన నారీ శక్తుల చరిత్ర భారతం అనేది. అలాంటి భారతదేశంలో మనమందరం కూడా ఎంపవర్డ్ ఉమెన్ గా గుర్తించి మన శక్తిని మళ్ళీ మనం పునరావృతం చేసుకుంటూ భారత ఉమెన్ వీక్ కాదు, మహిళా సాధికారత మనకు కొత్త కాదు. ఒకసారి మన ఒక గణనీయమైన చరిత్రను తెలుసుకొని అందులో మన స్త్రీ పాత్ర ఎంత గణనీయంగా గొప్పగా ఉందో ఒకసారి మళ్ళీ మనం స్మరించుకొని వారి అడుగు జాడలలో మనం వెళ్లాల్సిన అవసరం మనందరికీ ఉంది. కాబట్టి మరొకసారి మహిళా వాళ్ళందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఒకసారి మన శక్తిని మళ్ళొకసారి తెలుసుకుందాం. దేశం కోసం ధర్మం కోసం మనమే మొదటి అడుగు వేద్దాం అనేది నా ఆకాంక్ష.